హలో వ్యూవర్స్, ఈరోజు మనము మష్రూమ్ కర్రీతో పాటు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాము. మనకు సింహం కుందేలు స్టోరీ తెలుసు కదా అండి. కుందేలు తన ప్రాణాలను సింహం నుండి కాపాడుకోవడం కోసము నీలాంటి సింహమే బావి దగ్గర ఉంది చూడమని చెప్పి తెలివిగా తన ప్రాణాలను రక్షించుకుంది. ఆ స్టోరీ మనకు తెలుసు కదా. సేమ్ అలాంటిదే వర్షన్ 2 అండి కుందేలుది. ఇప్పుడు తెలుసుకుందాం మనము. ఒక బుజ్జి కుందేలు అడవిలో ఆడుతూ పాడుతూ ఉండేది. ఆడుతూ పాడుతూ ఉండే సమయానికి వర్షం వచ్చేసరికి ఆ కుందేలు చెట్టు వైపుకు పరిగెడింది. అక్కడ సేద తీరుతూ ఉండగా వర్ష సమయంలో చెట్టుపై ఉన్న తేనె పుట్ట దారలుగా తేనె రాలుతూ ఉందండి. ఆ జారువారే తేనెను ఆస్వాదించడం కోసము ఆ కుందేలు ఆకులతో డొప్పగా చేసి ఆ తేనె పట్టు కింద పెట్టింది. ఆ వర్షం ఆగిపోయే సమయానికి ఆ డొప్ప కాస్త నిండింది. ఎంతో సంతోషంతో వర్షం ఆగిపోయేసరికి ఆ డొప్ప నిండేసరికి తేనె డొప్ప సంతోషంతో ఆస్వాదిస్తూ తిందామని బయలుదేరింది. ఇంతలో అడవికి మృగరాజైన సింహం ఎదురయ్యింది. ఆహా, ఏమైనా దొరికిందా కుందేలుతో పాటు మంచి అడవి తేనె అని సంతోషపడగా కుందేలు సింహంని చూసి ఎంతో భయపడసాగింది. ఇంతలో దానికి ఒక ఐడియా వచ్చి, మహారాజా, సింహం రాజా, నీకోసమే నేను వస్తున్నాను. ఈ పట్టు తేనెను తీసుకొని దీనిని మీరు ఒక ఖడ్గమృగమైన జంతువు తోకను ఇందులో ముంచుకొని కాస్త నువ్వు తాగావంటే నీ ఆయువు కాస్త పెరిగి నీ చావు లేకుండా అవుతావు అని చెప్పింది. దీంతో ఆ సింహము తన తండ్రికి జరిగిన కథనే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని భయపడి ఆహా, నువ్వు మీ అమ్మలాగే తెలివిగా మా నాన్నను నుండి తప్పించుకున్నట్టు నువ్వు అలాగే తప్పించుకోవాలని చూస్తున్నావా అని సింహం అడగా, కుందేలు ఎలాగో ప్రాణాలు పోతాయని తెలిసి అలా ఎందుకు చేస్తాను, నేను ఇది నీకోసమే తెచ్చాను, నువ్వు రారాజు కాబట్టి నీకోసం తెద్దామనే వస్తున్నా, ఇంతలో నువ్వే ఎదురయ్యావు సింహం రాజా అని చెప్పసాగింది కుందేలు తెలివిగా. ఈ మాటలు నమ్మిన సింహము సరే, అటువైపు నుండి వచ్చే ఒక జంతువుని దీనికి కాపలగా పెట్టి ఖడ్గమృగమైన జంతువుకు వేటాడడం కోసము అది వెళ్ళింది. అలా వెళ్ళగా ఈ కుందేలు అయ్యో, దీనికి మళ్ళీ చిక్కుకుపోయానే అని బాధతో ఈ ముందుగా ఉన్న ఇంకొక అడవి జంతువుతో చెప్పింది, ఈ చిటుకు ఓన్లీ సింహరాజకే కాదు, మీరు కూడా ఇలాగే ఆ ఖడ్గమృగం తోకని ఇందులో వేసుకొని ముంచి మీరు తాగితే మీరు కూడా దీర్ఘాయుషు అవుతారు మీరు అని ఆ అడవి జంతువుకు కూడా చెప్పింది. చెప్పగా అది కూడా ఆశతో కుందేలుని విడిచి వేటకు వెళ్ళిపోయింది. వెళ్ళగానే ఈ కుందేలు అమ్మయ్య అని ఆ పట్టు తేనెను పట్టుకొని ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని మంచిగా వెళ్ళిపోయింది. దాని గృహానికి వెళ్ళిపోయింది. దాని నివాస స్థలానికి వెళ్ళి అమ్మయ్య అని హ్యాపీగా వెళ్ళిపోయి పట్టు తేనెతో ఎంజాయ్ చేసింది. సో ఇలాగే తెలివిగా మనం కూడా ఉండాలి. దీనికి ఒక శ్లోకం ఉందండి, నొప్పింపక తానొవ్వక తప్పించుకువారు ధన్యుడ సుమతి అని అన్నట్టు ఇప్పుడున్న రోజుల్లో మనము ఇలాగే బ్రతకాలి అని ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకుందామండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే నవ్వుకోకండి. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ మై స్టోరీస్.